అందరికీ నమస్తే అండి. ఈ మొక్క ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి రోజ్‌మేరీ అండి. నేను ఈ రోజ్‌మేరీ తెచ్చేసి ఉగాది రోజు తీసుకొచ్చాననమాట. రోజ్‌మేరీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసండి. కూడా మన ఇంట్లో ఉండాలి అని చెప్పేసి నేను ఈ రోజ్‌మేరీ ప్లాంట్ అయితే తెచ్చానండి. ఇది నేను తీసుకున్నప్పుడు దీని గురించి తెలుసుకున్నది ఏంటి అంటే, రోజ్‌మేరీ అనేది ఫుల్లు ఎండలో ఉండకూడదు. అలా అని అంటే మనకి ఒక మార్నింగ్ పూట పడే ఎండ మాత్రమే తగలాలి, తర్వాత కంప్లీట్గా నీడలోనే ఉండాలి అని నేను విన్నానండి. అయితే సరే, ఆ విషయానికి వస్తే, ఇది మన వాతావరణానికి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఉండే వాతావరణానికి అలవాటు కావడానికి టైం పడుతుంది కదా అని ఇంకా ఇది తెచ్చాక చాలా మొక్కలు తెచ్చాను, నర్సరీ వెళ్ళి అన్నీ వేశాను, కానీ ఇది ఒక్కటే వేయలేదండి. కొంచెం ఇది మన వాతావరణానికి అడ్జస్ట్ అయిన తర్వాత వేద్దామని అనుకున్నాను. సరే, తీరా ఇంకా 2 డేస్ నుంచి ఇలా వడిలిపోయినట్లు అయిపోతుందనమాట. సరే, ఇంకా దీనికి ఈ మట్టి సరిపోవట్లేదు అని చెప్పేసి, అలానే మనకి ఈ మట్టి కూడా అండి ఎప్పుడైతే తేమైతే ఆరిపోతుందో అప్పుడు మాత్రమే వాటర్ వేయాలి అని విన్నాను. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే ఎప్పుడు దీనికి వాటర్ అనేది ఎక్కువగా పోయకూడదు. అలానే 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మనము ఈ మట్టిలో ఉండే పదును ఆరిపోయేదాన్ని బట్టి వాటర్ వేయాలి అని నాకైతే తెలుసండి. సరే, ఇప్పుడు దీన్ని అయితే మనం ఇన్ని రోజుల నుంచి నీడకే ఉంచాను. ఒక 1 అవర్ ఎండకి మాత్రమే ఉంచి రోజు నీడకే ఉంచుతున్నాను. ఈ రోజు మాత్రము ఇట్లా చెట్ల కింద మా ఇంట్లో ఇలా మొత్తం కూడా ఇవన్నీ కింద ఉంటాయన్నమాట. ఇలా మొక్కలు అనేవి కుండీలో ఉంటాయి. ఇలా మొత్తం మొక్కల మధ్యలో దీన్ని కూడా పెడదామని చెప్పేసి ఇంకా ఈ కుండీలోనైతే మట్టి ప్రిపేర్ చేశానండి. ఆల్రెడీ వేద్దామని చెప్పేసి నేను వచ్చేసి ఒక 75% మట్టి వేశాను, ఒక 25% కోకోపిట్ వేశానండి. అదే వర్మి కంపోస్ట్ వేశానండి. వర్మి కంపోస్టు అండ్ మట్టి అండి. ఇంకా అంతే అనమాట. ఇందులో ఏమీ వేయలేదు. ఇప్పుడైతే ఈ మొక్కను పెట్టుకుంటానమాట. దీన్ని ఎలా వేసుకుంటాను ఏంటి అనేది చూపిస్తానండి. ఈ రోజ్‌మేరీ మొక్క అనేది ప్రతి ఒక్క నర్సరీలలో దొరికిద్దండి. ఒకవేళ దొరకకపోతే వాళ్ళని మనం రోజ్‌మేరీ కావాలి అంటే నర్సరీ వాళ్ళు తెప్పిస్తారనమాట. మేమైతే ఇక్కడ నిజాంపేటలో ఉంటామన్నమాట. నిజాంపేటలో నర్సరీలు వరుసగా 3 ఉంటాయండి. అందులో ఏదో ఒక నర్సరీలో అయితే తప్పకుండా ఈ రోజ్‌మేరీ అనేది దొరుకుతుంది. మనకి సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది, కానీ ఓన్లీ రోజ్‌మేరీ కాడలు మాత్రమే దొరుకుతాయి. అవే ఫ్రెష్ కాడలు అయితే అవి పెట్టినా కూడా వస్తాయండి. మనకి ఇప్పుడు పుదీనా ఉంటుంది, వాడుకున్న తర్వాత పుదీనా లీవ్స్ అన్ని తీసేసిన తర్వాత కాడలు ఎలా అయితే పెట్టి గ్రోతింగ్ చేసుకుంటామో అలాగే ఈ రోజ్‌మేరీ కాడలు కూడా అలా పెట్టి మనము గ్రోతింగ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా నేను ఇంకొక వీడియోలో ఈ మొక్క మంచిగా నాటుకున్న తర్వాత దీన్ని ఎన్ని విధాలుగా పెంచవచ్చు అనేది కూడా నేను వీడియోలో చెప్తానండి. అలాగే ఈ మొక్క మంచిగా నాటుకొని పెద్దది అయిన తర్వాత దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ప్రతిదీ కూడా నేను మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా మొక్క వేసేద్దామండి. నేనైతే ఆల్రెడీ మట్టి ప్రిపేర్ చేశాను. ఈ మధ్యలోనైతే కొంచెము మట్టి అటు ఇటు అని తీసేసుకొని ఇంక ఈ మధ్యలో పెట్టేసుకుంటాను. చూడండి, ఇప్పుడు దీన్ని కదిలించుకొని ఇంకా మనం కుండీలో పెట్టేసుకోవడమేనండి. ఫస్ట్ అయితే మనము సైడ్లు అనేవి ఇలా మనము ఈ మట్టిని అయితే కదిలించుకోవాలి. తర్వాత మనము ఇలా అంటే మొత్తం కూడా ఏర్లతో సహా ఇలా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా ఇప్పుడు ఈ మధ్యలో పెట్టేసుకోవాలి. ఇలా మనకి వాటర్ ఎక్కువైనా కూడా ఇలా వడిలిపోతుందండి. కాబట్టికి రోజ్‌మేరీకి అనేది మనం వాటర్ అనేది ఎక్కువగా వేయొద్దు అన్నమాట. చాలా తక్కువ వేయాలి. మట్టిలో ఎప్పుడైనా పదును చూసుకొని వాటర్ అనేది మనము ఇట్లా స్ప్రింకిల్గా వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే కొంచెం వాటర్ మాత్రమే వేయాలండి. మట్టిలో వాటర్ ఎక్కువైనా కానీ మనకి మొక్క అనేది ఇలా వడిలిపోవటానికి ఆస్కారం ఉంటుందండి. కాబట్టి నేను జస్ట్ ఇలా మట్టిలో పదునుందండి. అలానే మనం ఇప్పుడు తీసుకున్న కుండీలో నుంచి వేరు చేసాం కదా, దాంట్లో కూడా పదునుందనమాట. కాబట్టి నేను ఎక్కువగా వాటర్ అయితే వేయట్లేదు. ఒక 2-3 డేస్ మాత్రము ఇలా నీళ్ళు అనేవి
కొంచెం ఇలా స్ప్రింకిల్ చేస్తే రోజు కాదండి 2 డేస్ 3 డేస్కి ఒకసారి ఈ రోజ్మేరీకి అనేది వాటర్ మనం వేసుకుంటే సరిపోతుంది. అలానే ఇన్నిన్ని నీళ్లు పోయిన అవసరం లేదు, కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి వేసాకైతే ఇలా ఉంది రోజ్మేరీ. నుంచి చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకొని చూపించడానికి వేసేటప్పుడు కుదరదని నేను స్టాండ్కి పెట్టి చేశానండి. ఇలా ఉంటుందన్నమాట. మనకి రోజ్మేరీ వల్ల చాలా ఉపయోగాలు ఉంటుందండి. మనకి హెయిర్కే కాదనమాట, మనము రోజ్మేరీ టీ కూడా చాలా బాగుంటుందండి. హెర్బల్ టీ ఎప్పుడైనా మీరు తాగుంటే సేమ్ అలాగే ఉంటుందన్నమాట. రోజ్మేరీ టీ కూడా చాలా బాగుంటుంది. అలాగే రోజ్మేరీ కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. దాని సువాసన అయితే చాలా బాగుంటుంది. రోజ్మేరీ ఎండిపోయిన తర్వాత కూడా దాని బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి రోజ్మేరీ అనేది మనకి చాలా మెడిసిన్ వాల్యూ ఉన్న మొక్క అన్నమాట. కాబట్టి నేను ఇది కూడా మన గార్డెన్లో అన్ని మొక్కలతో పాటు ఇది కూడా ఉండాలి అని చెప్పేసి నేను ఇంకా రోజ్మేరీ అయితే వేసాను. నేను ఫస్ట్ టైమే వేసానండి, ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు రోజ్మేరీ అనేది. ఫస్ట్ టైం వేసాను. అది కూడా నేను చేసిన మిస్టేక్ చెప్పాను కదా, తెచ్చి ఒక 20-25 డేస్ తర్వాత ఈరోజు నేను మొక్కను నాటాను. అదే ముందుగానే నాటుంటే బాగుండేదేమో అనిపించింది. చూడాలి, ఇంకా దీన్ని ఎలానైనా జాగ్రత్తగా కాపాడుకుందామని అనుకుంటున్నానండి. నేను ఈ మొక్క మంచిగా నాటుకొని మంచిగా మళ్ళీ గ్రీనరీగా తయారైన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. రోజ్మేరీ పెంచుకోవటం కూడా చాలా సులభంగా పెంచుకోవచ్చండి. చెప్పాను కదా, మనము పుదీనాని ఎలాగైతే పెంచుకుంటామో అలాగే ఈ రోజ్మేరీని కూడా పెంచుకోవచ్చు. మీకు ఎక్కడైనా ఒకవేళ ఇవి మనకి లేత కాడలు దొరకలేదు అనిపిస్తే మీరు నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే నర్సరీలలో ఈ రోజ్మేరీ తెచ్చి పెట్టమని చెప్పండి. మీ దగ్గర ఉన్న నర్సరీలలో అడిగి చూడండి, తప్పకుండా వాళ్ళు తెచ్చి పెడతారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ఒక మంచి మెడిసిన్ ప్లాంట్ అని చెప్తానండి నేను ఈ రోజ్మేరీ అయితే. ఇంకొక వీడియోలో నేను ఇంకొకసారి ఈ మొక్క నాటుకున్న తర్వాత ఇంకొక వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.